ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు కొత్త మలుపు తిరిగింది. దీనికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ దర్యాప్తు సంస్థపై సిబిఐ ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. సిబిఐ పిటిషన్పై ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసు విచారణను కూడా వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇదని ఆయన అన్నారు. ఎక్సైజ్ పాలసీని మార్చేందుకు లంచాలు ఇచ్చారని ఆరోపించారు. వాట్సాప్ చాట్స్ ద్వారా పాలసీ మార్పునకు ప్రయత్నాలు జరిగాయని, ఈ కేసులో విజయ్ నాయర్, బుచ్చిబాబు వంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. లిక్కర్ కేసులో 19 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చినట్టు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. 44.5 కోట్ల రూపాయలు హవాలా ద్వారా బదిలీ చేశారని తెలిపారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో వినియోగించారని ఆయన కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ ఆర్డర్ ఈ దశలో ఇవ్వకూడదని, సాక్ష్యాలను పూర్తిగా పట్టించుకోలేదని మెహతా ఆరోపించారు. ట్రయల్ దశలోనే సాక్షుల పరీక్ష అవసరమన్నారు. సమావేశంలో పాల్గొన్న వారు కోర్టుకు వస్తారని అన్నారు. ఈ కేసులో దినేష్ అరోరా కీలక అప్రూవర్ అని మెహతా వివరించారు. దినేష్ అరోరా జరిగినదంతా చెప్పారని ఆయన అన్నారు. వాట్సాప్ ద్వారా పాలసీ మార్పుపై చర్చలు జరిగాయని, ఈ కేసులో బుచ్చిబాబు చాట్స్ కీలక ఆధారమని ఢిల్లీ హైకోర్టులో సిబిఐ తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొద్ది రోజుల కిందట సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. వీరితో పాటు మరో 20 మందిపై నమోదైన అభియోగాలను కూడా రౌజవన్య కోర్టు కొట్టేసింది. వీరందరికీ కేసు నుంచి విముక్తి కల్పించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థపై మండిపడింది. దీనిపైనే ఇప్పుడు సిబిఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.